వాళ్ళు సోషల్ మీడియా అంతా ఇదే చేస్తారు. దీనివల్ల ఏమైందంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి అంశాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక డైవర్ట్ చేసేటువంటి ఒక పక్కా వ్యూహము అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. నిజంగా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయి, వీళ్ళేమో అద్భుతంగా పరిపాలిస్తున్నారని నేనైతే సర్టిఫికెట్ ఇవ్వను. నాగార్జున గారు, శేఖర్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఎలాగిస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి అది నా పని కాదు. ఎందుకంటే నాకు ఎంతో కొంత ప్రభుత్వంలో వైఫల్యాలే కనపడతాయి, లోపాలే కనపడతాయి. నేను దాన్నే అనుకుంటాను. అలాంటి అవకాశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక 2 ఏళ్ళు ఎలాగో మీ జైలు యాత్రలు చేశారు మీ నాయకుడు. ఎప్పుడు బెంగళూరులో కూర్చున్నాడు, అప్పుడప్పుడు వస్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, మధ్యలో వచ్చి ర్యాలీలు చేస్తాడు. ఇది తప్ప ఆయన చేసేదేం లేదు. రేపో మాపో హైదరాబాద్కు మారుతాడు, రోజువారీగా కోర్టు విచారణలకు హాజరవుతాడు. ఇంతకు మించి ఇక జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చేది ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకునేది ఎప్పుడు, ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు పట్టించుకునేది ఎప్పుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున కనపడుతుంది. ఈ విషయంలో తెలుగుదేశం, జనసేన ఒక పక్కా ప్రణాళికతో పిఠాపురం అయితే పిఠాపురము, లేదంటే ఇంకొక ఇష్యూని అలా విసిరేసి ఏమండి మీ వాళ్ళు కూడా చాలా మంది అంతకు ముందు గవర్నమెంట్ చేశారులేండి. మీరు ఎలాగో పట్టించుకోలేదు మీ సమస్యలు. సార్ మీరు ఆ సమస్యలు మీరు పోరాడింది అది అయ్యా అన్ని విప్పే చూసినప్పుడు గోరంట్ల మాధవ్ గురించి మీ నాయకుడు ఏం మాట్లాడాడు? నేను అందుకనే మీరు ప్రజా సమస్యల మీద ఏదో మీరు చెప్పినటువంటి కనీసం మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు కూడా, డిబేట్ లో మాట్లాడేటువంటి మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి సమస్యను కూడా తీసుకొని ప్రజల తరపున పోట్లాడేటువంటి ప్రయత్నం, మాట్లాడేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఈసు అంతా కూడా చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే తపస్సు చేస్తున్నాడు. ఏంటయ్యా అంటే కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు గడిచిపోతాయి అని తపస్సు చేస్తున్నాడు. 2 ఏళ్లు మాత్రం బలంగా భయంకరంగా గడిచిపోయాయి, ఇంకా 3 ఏళ్లు ఉన్నాయి. ఇదే చెప్తున్నాడు కార్యకర్తలు. కళ్ళు మూసుకుంటే మీ నాయకుడు చెప్తుంది అదే కదా. నేను మాట్లాడిన తర్వాత వర్మ గారిని అడగండి, మీ నాయకుడు 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోయిందే చెప్పిండా చెప్పలేదా? ఆయన తపస్సు చేస్తున్నాడు, కళ్ళు మూసుకోమంటున్నాడు. ఇప్పుడు ఆ పని మీరు చేస్తున్నారు, మీ నాయకుడు అదే చేస్తున్నాడు. కాబట్టి జనం కూడా ఆయన తపస్సు చేసుకునేటం మనకెందుకు అని వీళ్ళని ఒక సరదా కింద తెలుగుదేశం జనసేన చూస్తారు. ఫైనల్ గా ఒక విషయం చెప్తానండి వర్మ గారు, మీరు రోజువారీ రచ్చబండల దగ్గర మీటింగులు జరుగుతూ ఉంటాయి. అసెంబ్లీ కన్నా పార్లమెంట్ కన్నా ఇంకా రసవత్తరంగా మీటింగులు జరుగుతూ ఉంటాయండి. మీరు రచ్చబండల దగ్గర చాలా మీటింగుల దగ్గర నేను రోజువారీగా చూస్తూ ఉంటా. వెళ్తే రచ్చబండల దగ్గర ఇద్దరు మామూలుగా పోట్లాడుకోరండి. అసలు వీళ్ళిద్దరిని వదిలితే కొట్లాడుకుంటారేమో, ఒకరికొకరు గొంతు కొరుక్కొని చంపుకుంటారేమో అన్నట్టు పోట్లాడుకుంటారండి. అయిపోయిన తర్వాత వెంటనే ఇద్దరు కలిసి లేచి అరే పరా వెళ్ళి మన హాఫ్ టీ దాగి వెళ్ళిపోదాం పద ఇంటికి అని చెప్పేసి ఇద్దరు భుజం చేసుకొని వెళ్ళిపోయి చెరొక టీ దాగి, చెరొక హాఫ్ టీ, చెరొక హాఫ్ టీ, మళ్ళీ ఫుల్ టీ కూడా తాగరు, ఇద్దరు దాగి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగనే పిఠాపురంలో కూడా తెలుగుదేశం జన సైనికులు అలాంటి పోరాటం లాంటిది. దీన్ని చూసి వీళ్ళు కుడిమిస్తే పండగట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైకి ఏం చెప్పకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం అదే చేస్తుంది, పండగ చేసుకుంటుంది. మీకే పని పట్టుకోలేదు కాబట్టి ఈ పండగలు చేసుకుంటూ హాయిగా కూర్చోండి. ఇంతకు మించిన వ్యవహారం అయితే నాకేం కనపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్. నేను చెప్పేదానికి